పెన్షనర్స్ నేషనల్ అసోసియేషన్ కమిటీ సాధకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అశోక్ రావత్ గారికి, రామగే మంజునాథన్ గారికి, అలాగే రమాకాంత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వివిధ రాష్ట్రాల నుంచి మన పెన్షన్ గురించి పెన్షన్ సాధనకు ఇచ్చేసినటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదములు. సోదరులారా, దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఈ పెన్షన్ గురించి పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకి నీరెత్తకుండా అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని కాలయాపన చేస్తూ మరి ముందుకు సాగడం చాలా బాధాకరమైన విషయం. ఈ పెన్షన్ సాధనలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి అన్ని రాష్ట్రాల నుంచి ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేయాలని మరి అనుకుంటున్నాం. మరి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలైనా సరే ఈ బిల్లు పెట్టి మరి తక్షణమే ఏదైతే దేశవ్యాప్తంగా ఈ ఆందోళన ఉన్నదో అది కనీసం ఈవేళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే కూటమి ప్రభుత్వం అందరూ అర్థం చేసుకొని మరి కార్మికుల ఈ పెన్షనర్స్ తాలూకా బాధలు అర్థం చేసుకుంటారని మరి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణకి అంటే వాళ్ళని నేను విమర్శించడం లేదు, కానీ మరి ఒక ఎంపీటీసీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీలు కనీసం 5 సంవత్సరాలు వాళ్ళు పదవి చేస్తే వాళ్ళు పెన్షన్ అందుకుంటున్నారు. అదేవిధంగా మరి మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వం మినిమం 4,000 రూపాయలు, అలాగే వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్ల కింద 12,000 రూపాయలు ఈ విధంగా మరి ఇస్తుంది. అదే మరి దేశవ్యాప్తంగా ఉన్న అనేక కార్మిక రంగాల్లో సుమారు 35 సంవత్సరాలు మరి ఉద్యోగం చేసి మరి చేస్తే ఈ రోజు కనీసం 1,000-2,000 రూపాయలు అసలు ఏమాత్రం సరిపోతుందని ఈవేళ ప్రభుత్వం ఆలోచించాలి. మరి ఎంత రోజుకి ఎంత పడుతుంది? మనకి 33 రూపాయల 3 పైసలు రోజుకి ఏమొస్తుంది మనకి? కనీసం ఒక టిఫిన్ కూడా రాదు ఒక రోజు. కనీసం ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ప్రభుత్వం ఇవాళ అర్థం చేసుకుని మరి దాన్ని ఏదైతే మరి మనం కోరుకుంటున్నామో కనీస పెన్షన్ 7,500 రూపాయల పెన్షన్, అలాగే ఆరోగ్యవృత్తి డిఏ ఇవన్నీ కూడా కల్పించాలని మరి నేను ఆశిస్తూ మరి ఈ సదస్సుకి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై హింద్. थैंक यू। अभी मैं छत्तीसगढ़ की सिद्दीकी तो बात करने बुलाता हूँ। प्रेसिडेंट छत्तीसगढ़। मुझे ये एडवाइस किया गया है कि ज़्यादा वक्त न लो। मैं कमांडर राउत साहब की बहुत इज्जत करता हूँ, उनकी बात भी मानता हूँ मैं, इसलिए मैं ज़्यादा वक्त नहीं लूँगा। दोस्तों, आज से 7-8 साल पहले 2017-18 में जब हम लोग एनएसी से जुड़े तब उन दिनों का माहौल और आज के माहौल में बहुत फ़र्क है। मैं आपको ये बताना चाहता हूँ कि उन दिनों जब हम किसी मेंबर ऑफ पार्लियामेंट से, किसी मंत्री से